Hey guys, welcome back to my channel Praveena's Fusion. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియోలో మా నెల్లూరు వైపు చేసే పచ్చి పులుసు, అలాగే దానికి బెస్ట్ కాంబినేషన్ నెత్తాళ్ళు ఫ్రై అన్నమాట. డ్రై నెత్తాళ్ళు, మెత్తాళ్ళు అంటారు, నేతళ్ళు అంటారు. సో మేమైతే మెత్తాళ్ళు అంటాము. ఇవి డ్రై ఎండు మెత్తాళ్ళు అన్నమాట. కొద్దిసేపు నీళ్ళలో నానపెట్టుకొని చక్కగా కల్లుప్పు వేసుకొని నీట్గా తల తోక తీసేసి కాసేపు ఉప్పు వేసుకొని కడిగేసుకుంటే దాని మీద ఉండేదంతా పోతుందన్నమాట. చాలా ఈజీ క్లీన్ చేయడము, టేస్ట్లో కూడా చాలా బాగుంటాయి. సో అవి మనకి ఎన్ని కావాలో అన్ని క్లీన్ చేసి పెట్టేసుకొని నీట్గా ఒక వైట్ ప్యాన్ తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకొని వాటిని కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవడమే. తర్వాత ఉప్పు కారం ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు యాడ్ చేసుకొని చక్కగా అన్నీ కలిపేసుకోవడం అన్నమాట. క్రంచీగా కరకరలాడుతూ బాగుంటాయి. ముఖ్యంగా ఈ పచ్చి పులుసులోకి ఎనీ డ్రై ఫిష్ అన్నమాట, ఏ ఎండు చేప అయినా చాలా బాగుంటాయి. సో ఒకసారి ఈ నెత్తాల ఫ్రై ట్రై చేయండి. మనకి రెస్టారెంట్స్లో $15 $16 అమ్ముతారు. ఇవి మనకి ఇప్పుడు ఈ మధ్య హెచ్ మార్ట్ ఇట్లాంటి ఫిష్ స్టోర్స్లో కూడా దొరికేస్తున్నాయి. తెచ్చుకొని ఇలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకా పచ్చి పులుసు ప్రాసెస్లోకి వచ్చేస్తే, పచ్చి పులుసు అనేది చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా చేసుకుంటారు కదండి. ఇదైతే తరతరాలుగా అమ్మమ్మలు నానమ్మలు చేసుకునే కాలం నాటి పచ్చి పులుసు అనమాట. యాక్చువల్గా కట్టెల పొయ్యి మీద చేసుకుంటారు. లైక్ ఈ ఎండుమిరపకాయలు అవి నిప్పుల మీద వేయించుకొని నలుపుకొని చేసుకుంటారు. ఇప్పుడు కొద్దిగా మనం మోడర్నైజ్ చేసుకొని ఇలా చేసుకుంటామన్నమాట. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని ధనియాలు, అలాగే జీలకర్ర, ఒక 4-5 మెంతులు వేసుకొని కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, దీనిలో కారం ఇదొక్కటే అనమాట. సో మీ కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మాడకూడదు, ఎండుమిరపకాయలు మాడితే టేస్ట్ బాగోదు. సో బ్రౌనిష్ రెడ్ వచ్చేదాకా వేపుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్, అలాగే ఒక చిన్న సైజ్ టొమాటో ముక్కలు కూడా వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఇలా మగ్గనియాలన్నమాట. ఆనియన్ టొమాటో వేసాం కదా, చూసారా, మూత పెట్టి తీస్తే అలా నీళ్ళు వచ్చేస్తాయి, చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొద్దిగా చింతపండు నానపెట్టుకొని దాని నుంచి పల్చని నీళ్ళు, తిక్కగా ఏమక్కర్లేదు, పచ్చి పులుసు అంటున్నాం కదా, సో నీళ్ళగా ఉంటుందన్నమాట. అలా పులుసును పోసుకోవాలి. బట్ చివరికి ఇది మన కన్సిస్టెన్సీకి వస్తుంది. సో ఇప్పుడు ఇలా మొత్తం చింతపండు అంతా నీట్గా పిప్పి తీసేసుకొని ఇలా పోసేసుకొని ఇప్పుడు మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఈ ఆనియను, టొమాటో, ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ బాగా ఈ చింతపండు నీళ్ళల్లో ఉడికి అసలు మీరు మూత తీస్తేనే ఒక మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో మనం ఆల్రెడీ ఆనియన్ టొమాటో వేసాం కాబట్టి ఇది ఉత్త కారంగా కూడా ఉండదు. లేదు మాకు కారంగా కావాలి అనుకున్న వాళ్ళు టొమాటో ఆపేసుకొని ఎండుమిరపకాయని ఎక్కువ కూడా చేసుకోవచ్చు. బట్ ఇది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. చూసారా, ఇలా మొత్తం అన్నీ బాగా ఉడికిపోయి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారబెట్టుకొని నీట్గా ముద్దకం తీసుకోనో పప్పు గుత్తి తీసుకోనో మెదిపేసుకోండి. లేదు మాకు కష్టంగా ఉంది, ఎండుమిరపకాయలు మెదపట్లేదు అనుకుంటే మనం ఒక్క బ్లెండర్ కానీ మిక్సీకి కానీ పల్స్ కూడా వేసేసుకోవచ్చు. ఏం టేస్ట్ మారదు, అదే టేస్ట్ ఉంటుంది. హ్యాండ్ బ్లెండర్ ఉన్నా కూడా ఒక్కసారి తిప్పేసుకోవచ్చు. సో మంచి ఒక ప్యూరీ లాగా అయిపోతుంది. చూసారా, నేనైతే ముద్దకంతోనే తిప్పేస్తున్నాను, బాగా ఉడికిపోయినాయి కదా, సో నీట్గా అయిపోతుంది అనమాట. ఇలా నీట్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ ఉంచుకొని ఇది దగ్గరికి ఒక పచ్చడిలాగా ఆ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. అసలు రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి, చెప్తున్నాను కదా. ఎవరు ట్రై చేయని వాళ్ళైతే ఒక్కసారి చూసారా, చివరికి ఇలా ఉంటుంది. చక్కగా ఇలా పచ్చి ఎర్రగడ్డ కట్ చేసుకొని వేసుకొని ఈ మెత్తాల్ ఫ్రైతో తింటుంటే ఆహా అంటారు. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. రెసిపీస్ నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.